హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయాన్స్ వాటర్ సొల్యూషన్స్. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. ఒక క్లయింట్ నా దగ్గరకు వచ్చి డైలీ 200 లీటర్లు యూసేజ్ ఉంది, దానికి ఏం చేద్దామని చెప్పేసి అనగా నేను ఒక సజెషన్ ఇచ్చాను. 45 లీటర్స్ పర్ అవర్ ప్యూరిఫికేషన్ ఉన్న వాటర్ ప్యూరిఫైయర్ మీరు తీసుకోండి, మీకు అది యూటిలైజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు అది మనం ఎలా రెడీ చేయడము, అసెంబ్లింగ్ చేయడం అనేది మీకు నేను చూపిద్దామని చూస్తున్నాను ఈ వీడియోలో. అదేవిధంగా ఈ వీడియో టెక్నీషియన్స్ కూడా యూజ్ అవుతుంది, వాళ్ళు అసెంబ్లింగ్ చేయడం కానీ. ఇందులో చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది టెక్నీషియన్స్కి చాలా ఇంపార్టెంట్. సో మీరు పెద్ద పెద్ద ప్లాంట్లు చూసారు, 1000 లీటర్లు పర్ అవర్, గంటకు 1000 లీటర్లు, గంటకు 500 లీటర్లు, గంటకు 250 లీటర్లు. ఇలాంటివి ఏంటంటే ఒక హోటల్స్కి, ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్కి వాళ్ళకి ఇది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఇందులో మనం ఏ విధంగా అసెంబ్లింగ్ అనేది చేద్దామో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా నేను చూపిస్తాను. ఇక్కడ చూస్తే ఒక ఫోటో మీకు కనబడుతుంది. ఈ ఫోటోలో ఉన్నట్టు మనం మిషనరీ అనేది తయారు చేయాలి. మనకు ఓన్లీ స్కిడ్ వస్తుంది, ఈవెన్ ఈ స్పేర్స్ అనేది కూడా ఇండివిజువల్ దొరుకుతున్నాయి. ఇది మనం రెడీ చేసుకోవాలి. సో ఇది చూస్తే మీకు టోటల్ ఓపెన్ ఉంది. ఇప్పుడు ఇది ఆ ఫోటోలో ఉన్నట్టు రెడీ చేయాలి. ఇది స్టెయిన్లెస్ స్టీల్ స్కిడ్. దీంట్లో మనము గంటకు 25 లీటర్లు, 35 లీటర్లు, 45 లీటర్లు, 50 లీటర్ల వరకు మనము ఇందులోనే మిషనరీ రెడీ చేసి కస్టమర్స్కి ఇవ్వచ్చు. సో దీనికి మనము అటాచ్గా స్టార్టింగ్ తీసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫిల్టర్స్ 3 పెట్టుకోవాల్సి ఉంటుంది స్టార్టింగ్. ఇందులో వచ్చేసి మనకు డస్ట్ ఫిల్టరేషన్ అండ్ రంగు, రుచి లాంటి ఫిల్టరేషన్స్ అన్ని ఈ 3 ఉంటుంది. ఫస్ట్ వీటి కనెక్షన్ తీసుకోవాలి మనం. సో ఫస్ట్ మీరు క్యాప్స్ ఇండివిజువల్గా తీసేసుకొని వీటికి 1/2, 3/8 ఎల్బో అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ 3 క్యాప్లు కూడా ఇక్కడ చూస్తే ఇక్కడ ఇన్ అవుట్ మనకు సింబల్స్ ఉంటాయి. ఈ ఇన్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఉండి తర్వాత అవుట్ నుంచి మళ్ళీ ఇన్ అవుట్ ప్లస్ ఇన్ అవుట్, ఈ అవుట్ నుంచి మళ్ళీ పైకి రావాలి. సో ఇవన్నీ కిందికి వెళ్ళి మనము నట్టు బోల్ట్తోని డైరెక్ట్ ఫిట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మన క్యాప్స్ అనేవి కూడా ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి స్కిడ్కి. సో ఇది చేసుకున్నాక మనము ఫస్ట్ దీనికి వైరింగ్, లోపల ఉన్న స్టేట్ వైరింగ్ ఇచ్చేద్దాం. తర్వాత మీకు వైరింగ్ అనేది ఎట్లుంటుంది, ఎలక్ట్రికల్ పార్ట్ ఎట్లుంటుందని చూపిస్తాను. ఇవి సీ క్లాంప్స్. ఇవి మనకు మెమ్బ్రెయిన్స్ కానీ, పోస్ట్ కార్బన్ కానీ పెట్టుకోవడానికి బ్యాక్ సైడ్ ఇవి పెట్టి మాత్రమే పెట్టవచ్చు. ఇందులో ఇట్లా ఈ విధంగా మన సీ క్లాంప్స్ అనేది ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ 4 క్లాంప్స్ అంటే టోటల్ 8 క్లాంప్స్ కూడా మనం చేసుకోవచ్చు, కానీ మనకు 3 ఫిల్టర్లతోనే ఇది రెడీ చేస్తున్నాం. సో 6 క్లాంప్స్, సీ క్లాంప్స్ అనేది ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనము పంప్ తీసుకుందాం. ఇది 300 GP పంప్. ఇది బేసిక్గా ఇది పర్ అవర్ 50 లీటర్స్ కెపాసిటీ ఉండే పంప్. ఇది దీనికి నేను ఎలక్ట్రికల్ పార్ట్స్ సంబంధించిన వ్యవస్థలు ఫిట్ చేసుకున్నాం. ఇది SMPS అంటారు దీన్ని. సో 3 amps SMPS. ఇది ఎస్వి. ఇది ఈ ఎస్వి ఏంటంటే వాటర్ మనము వాటర్కి వచ్చి ఆగిపోతాయి. మన మిషన్ ఎవరు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆన్ అవుతుంది, అప్పుడు పంప్కి వెళ్తే వాటర్. ఇది మనం పవర్ యూసేజ్కి DC కరెంట్ 40 వోల్టేజ్ నుంచి 24 వోల్టేజ్కి ఇది కన్వర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ పంప్ తీసేసుకొని మనం ఎల్బోస్ పెట్టేద్దాం. సో ఈ విధంగా పంప్ అనేది లాస్ట్లో ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ మనం ఎస్వి తీసుకుంటున్నాము. ఇందులో ఏంటంటే మనం ఇక్కడ వరకు 3/8 కనెక్షన్ తీసుకుంటున్నాం, దాని తర్వాత 1/4 కనెక్షన్ తీసుకుంటున్నాం. 3/4 కంటిన్యూ చేయొచ్చు ఫ్లో ఎక్కువ ఉండడానికి. కాకపోతే ఏంటంటే మనకు సర్వీస్కి ఇబ్బంది అవుతుంది, అందుకే 1/4 కనెక్షన్ అనేది పంపుకు పెడుతున్నాం. 1, 2, 3 లాస్ట్ క్యాప్ నుంచి, థర్డ్ క్యాప్ నుంచి మనము ఇక్కడ అవుట్ లైన్, అవుట్ పైపు మనం డైరెక్ట్ ఈ ఎస్వీకి అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఎస్వీ నుంచి మనకు పంపుకి అనేది డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది SMPS 3 amps SMPS. ఎందుకంటే మనం 300 GP వాడుతున్నాం కాబట్టి మినిమం 3 amps SMPS 24 వోల్టేజ్ ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఎలక్ట్రికల్ పార్ట్ సంబంధించి వైరింగ్ అనేది ఇది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ పంపు మనకి ఎస్వి అండ్ SMPS ఉంది. ఇందులో మేజర్గా మనము కనెక్షన్ ఇచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ మీరు రెడ్ అండ్ బ్లాక్, నెక్స్ట్ అదేవిధంగా ఎస్వికి దీంట్లో రెడ్ అండ్ వైట్ వచ్చింది, వైట్ మనం బ్లాక్ అనుకుందాం. అదేవిధంగా SMPSకి ఒకటి బ్లాక్ అండ్ వైట్ అండ్ బ్లాక్ వచ్చింది, దాన్ని కూడా మనము బ్లాక్ అండ్ రెడ్ అనుకుందాం. ఈ పంపు రెడ్, ఈ ఎస్వి రెడ్, వీటితో పాటు SMPS యొక్క బ్లాక్ అండ్ వైట్, ఈ 3 కూడా కనెక్షన్ ఇచ్చుకోవాలి.
సర్వీస్కి అయినా కూడా ఈ కనెక్షన్ అనేది చూసుకోవాలి కంపల్సరీ. బ్లాక్ ఎస్ఎంఎస్ బ్లాక్ అండ్ పంప్ బ్లాక్, ఎస్వి వైట్. కుదిరితే నెక్స్ట్ వీడియోలో ఇదే వైరింగ్ నుంచి మనము ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అనేది చేసుకునేటట్టు వైరింగ్ చేసుకోవచ్చు. ఇది మెమరీ హౌసింగ్. ఈ రెండు కూడా మెమరీ హౌసింగ్స్. ఇవి ఒక్కొక్క దాంట్లో ఇది 15 లేయర్ మెమరీ. దీంట్లో గంటకు 20 లీటర్లు వస్తుంది ఈ ఫ్లో. ఈ రెండు కూడా ఇందులో ఇన్బుల్ట్ చేసేసి పోస్ట్ కార్బన్ ఈ 3 ఫిల్టర్లు దీంట్లో పెట్టుకోవాలి. మనకు ఈ ఫిల్టర్స్తోని మనకి ఎంత లేదన్నా కూడా గంటకు 40 లీటర్లు అయితే పక్కా వస్తుంది. సో స్టాండర్డ్ తీసుకోవాలి. ఇందులో కొంచెం డెలికేట్ ఉండేవి ఉంటాయి, కాకపోతే ఇది కొంచెం హెవీ. ఎందుకంటే మనకు కమర్షియల్ కాబట్టి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, ఆ పంప్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంటుంది. సో మీరు నార్మల్ది పెట్టేస్తే ఇది పలిగిపోతుంది, ఇక్కడ బ్రేక్ వస్తుంది. సో చూసుకొని తీసుకోండి. దీంట్లో మెమరీ అనేది ఈ విధంగా ఎవరా 100 GPD 15 లేయర్ మెమరీ అనేది ఓవే షీట్ ఇంపోర్టెడ్ ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది. సో ఇది ఇందులో ఈ విధంగా పెట్టేసి క్యాప్ పెట్టేసుకోవాలి. ఈ ఎల్బోస్ కూడా ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు మెమరీని కూడా మనం ఇందులో ఫిక్స్ చేసుకున్నాం. సో ఈ విధంగా పెట్టేసుకొని ఇందులో ఈ పోస్ట్ కార్బన్ ఈ వాటర్ టేస్ట్ కోసం ఇది. సో ఇది పోస్ట్ కార్బన్ ఎవరో కంపెనీ, ఇది వాటర్ టేస్ట్ కోసం ఇట్లా పెట్టేసుకోవాలి. ఈ రెండు మెమరీ మధ్యలో ఈ టీ ఎల్బో అనేది మనం పెట్టేసుకోవాలి. ఈ కనెక్షన్ మనకు పంపు నుంచి రావాలి. ఈ పంప్ అవుట్ నుంచి వచ్చే పైపు ఇక్కడ మెమరీ మధ్యలో ఉన్న టీ ఎల్బోకి అంటే ఇన్ కనెక్షన్, మెమరీ ఇన్ కనెక్షన్, ఈ రెండింటికి ఒకటేసారి ఫ్లోయింగ్ అనేది ఒకటేసారి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ రెండు మెమరీ నుంచి వచ్చే ఇన్ వాటర్, ఇది అవుట్ వాటర్. ఎప్పుడైనా మీకు కిందికి ఉన్నది ఏంటంటే ఇది తాగే వాటర్, ఇది వేస్ట్ వాటర్. సో దీనికి మనం టీ కనెక్షన్ ఇచ్చేసి రెండింటికి మనకు మధ్యలో సెట్ చేయాలి. ఈ రెండు మెమరీ హౌసింగ్స్ నుంచి వచ్చే మంచి వాటర్ మనకు పోస్ట్ కార్బన్కి వెళ్ళిపోవాలి. సో రెండింటి మధ్యలో మనం టీ కనెక్షన్ యూజ్ చేసి దీనికి దానికి రెండింటికి మూడింటికి కనెక్షన్ ఇచ్చేసేయాలి. సో ఇది ఎఫ్ఆర్ అంటారు, ఫ్లో రెస్ట్రిక్టర్. ఇది ఏంటంటే మామూలుగా మనకు తాగే వాటర్ రావాలంటే ఈ ఎఫ్ఆర్ అనేది కంపల్సరీ. ఈ ఎఫ్ఆర్ లేకపోతే మనకు తాగే వాటర్ రాదు. వేస్ట్ వాటర్కి ఇది కనెక్ట్ చేయాలి. ఇది ఎఫ్ఆర్ 800 అంటే రెండు మెమరీలకు ఒకటే ఎఫ్ఆర్. 450, 400 ఎఫ్ఆర్, 350 ఎఫ్ఆర్ అనేది ఇండివిజువల్గా పెడతాం. మనం కాకపోతే రెండింటికి కలిసి ఒకటే ఎఫ్ఆర్ పెడతాం. ఇట్లా ఒకటే పెట్టడం వల్ల ఏంటంటే ఫ్లోయింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కువగా వస్తుంటుంది. సో ఇది ఏ విధంగా పెట్టాలంటే మనకి టీ రెండింటికి కలిపి టీ కనెక్షన్ పెట్టాలి. ఈ టీ యూజ్ చేసి రెండింటికి కలిసి ఒకటే ఎఫ్ఆర్ పెట్టాలి. ఇక్కడ వేస్ట్ పైప్ నుంచి ఇక్కడ వేస్ట్ పైప్ నుంచి మనం రెండింటికి కలిపి ఒక టీ ఎల్బో అనేది తీసుకున్నాం. ఈ టీ ఎల్బోకి మనం ఏంటంటే ఎఫ్ఆర్ అనేది ఈ విధంగా మనం ఈ గుర్తు ఉంటుంది, దీనికి యారో మార్క్ ఉంటుంది. యారో మార్క్ కిందకు ఉండేటట్టు దీనికి ఒక స్టెమ్ ఎల్బో పెట్టేసుకొని ఈ విధంగా మనం కనెక్షన్ దీనికి రెండింటికి ఇచ్చేస్తే మనకి ఎఫ్ఆర్ అనేది సెట్ అయిపోద్ది. సో ఈ విధంగా ఎఫ్ఆర్ 800 అనేది రెండు మెమరీని కలిసి ఈ విధంగా మనం ఫిక్స్ చేసాం. ఇది మనకు పోస్ట్ కార్బన్. ఇక్కడ నుంచి మనకు తాగే వాటర్ వస్తాయి, ఇక్కడ నుంచి మనకు వేస్ట్ వాటర్ వస్తాయి. ఈ విధంగా మనం దీనికి సెట్టింగ్ అనేది చేసాం. నెక్స్ట్ మనకు ముందటి 3 ఫిల్టర్ ముందటి ఫిక్స్ చేస్తే మనకు పని అయిపోద్ది. ఈ మూడిట్లో కూడా ఒక దాంట్లో స్టార్టింగ్ స్టేజ్ పన్ ఫిల్టర్ 170 గ్రామ్. ఇది నెక్స్ట్ సిటిఓ కార్బన్. ఇందులో మనకు రంగు రుచి రెండు కూడా తీసేస్తుంది. ఈ సిటిఓ స్టార్టింగ్లో పెట్టాను కార్బన్, లాస్ట్లో కూడా పోస్ట్ కార్బన్ పెట్టాను. అంటే మనకు వాటర్లో ఉండే రంగు కానీ స్మెల్ కానీ ఈ సిటిఓ అనేది తీసేస్తుంది. మనం తర్వాత పెట్టే పోస్ట్ కార్బన్ ఏంటంటే వాటర్ టేస్టీగా ఉండడానికి యూజ్ అవుతుంది. మూడో దాంట్లో కూడా మనము స్పన్ ఫిల్టర్ వేస్తున్నాం. మరి దీంట్లో రెండు సేమ్ ఎందుకు అంటే ఈ సిటిఓలో ఏదైతే కానీ మనము లీకే కార్బన్ కానీ ఇక్కడ ఆగిపోతుంది. ఒకవేళ ఇక్కడ ఇది లేకపోతే ఈ కార్బన్ అనేది పంపులోకి వెళ్ళిపోయి ఆ పంపు ఎస్వి ఈ రెండు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మనం ఫస్ట్ అండ్ థర్డ్ ఈ రెండింటికి మధ్యలో కార్బన్ ఉండాలి. యాంటీ స్కేల్ బాల్స్, ఇది మెమరీ లైఫ్ అనేది పొడిగించడానికి మనం వాడుతుంటాం. ఇది ఫస్ట్ స్టేజ్ అంటే స్టార్టింగ్ ఫిల్టర్లోనే ఇలా మధ్యలో ఈ విధంగా వేసుకొని ఫస్ట్ స్టేజ్ ఇక్కడ. సెకండ్ దీంట్లో సిటిఓ కార్బన్ సెకండ్ ఫిల్టరేషన్. ఇలాంటి యూనిట్స్ 25 లీటర్స్ పర్ అవర్ అండ్ 150 లీటర్స్ పర్ అవర్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి.
తెలంగాణ ఏపీ మొత్తం కూడా ఇలాంటి యూనిట్స్ సప్లై చేస్తాము. ఒకవేళ మీకు కనుక ఇలాంటి యూనిట్స్ రిక్వైర్మెంట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు పర్సనల్ కాల్ చేయవచ్చు. అదేవిధంగా ఇలాంటి కంటెంట్ కోసం, ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి. థ్యాంక్ యూ.